సాధారణంగా ఇలాంటి కేసులు వినిపించినప్పుడు థర్డ్ డిగ్రీ అనే మాట బాగా బలంగా వినిపిస్తుంది. ఫస్ట్ డిగ్రీలో నోటీసులు ఇస్తారు, సెకండ్ డిగ్రీలో స్టేషన్కి పిలిపించి విచారిస్తారనేంత వరకు ఆ 2 డిగ్రీల గురించి తెలుసు. కానీ ఈ థర్డ్ డిగ్రీ గురించి స్టేషన్ లోపల ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలియదు. నిజానికి థర్డ్ డిగ్రీ అంటే అంత పాశవికంగా, అంత ఘోరంగా, అంత క్రూరంగా, ఇంత రాక్షసంగా ప్రాణాలు తీసే స్థాయిలో ఉంటుందా? ఏంటిది? ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? మీకున్న అనుభవంతో చెప్పండి. నమస్తే అండి. సాక్షి ప్రేక్షకులకు మాతో షేర్ చేస్తున్న పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. థర్డ్ డిగ్రీ అంటే హింసించడం అనే, అంతేగాని వేరే డిగ్రీలు ఏం కాదు. అది ఈ గతంలో మేము సబ్ ఇన్స్పెక్టర్స్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ కి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ACR అనేది రాసేవాళ్ళు. ఎవరు? ఎస్పీ గారు, డిఎస్పీ గారు నుండి పే ఆఫీసర్లు దాన్ని రాసేవారు. అంటే మేము చేసే ఇది ముఖ్యంగా ప్రాపర్టీ అఫెన్సెస్ లో స్టోలన్ ప్రాపర్టీని రికవరీ పర్సెంటేజ్ని బట్టి మాకు గ్రేడింగ్ ఇచ్చేవారు. ఇవన్నీ హ్యూమన్ రైట్స్ మనం అడాప్ట్ చేసుకొని చేయకముందు వ్యవహారం. ఇది బ్రిటిష్ కాలం నుండి వచ్చింది. తర్వాత దీని వలన అంటే ఈ గ్రేడింగ్ కోసమే ఎక్కువ థర్డ్ డిగ్రీ ఉపయోగించి దొంగలతో కొట్టి కొన్ని లాకప్ డెత్తులు కావడం కానీ హింసించడం కానీ జరుగుతుందని ఆ సిస్టమ్ పోలీసులో తీసేశారు. మేము రికవరీ పర్సెంటేజ్ కన్సిడర్ చేయకుండా వేరే ఉద్యోగం కూడా చూసి దాన్ని ఇప్పుడు ACR రాస్తున్నారు. అది బాగుంది. ఈ కేసులో $1 మిలియన్ క్వశ్చన్ ఏమంటే, ఈ నాగరాజు అనే ఇన్స్పెక్టర్ గారు నాకు తెలుసు. నేను వెస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు అబ్బాయి భీమవరంలో పనిచేస్తున్నా, తర్వాత తాడేపల్లిగూడెం కూడా పనిచేశాడు. కొంచెం బాగా పనిచేయాలనే అబ్బాయి. కానీ ఒక మర్డర్ కేసు ముద్దాయి, ఓ రౌడీ షీటరు. ఆ మర్డర్ కేసు కూడా అతని పోలీస్ స్టేషన్ కాదు, ఎక్కడో పోలీస్ స్టేషన్. అది ఈ ఒక రౌడీ షీటర్ అతన్ని పట్టుకొచ్చి సత్యంతగా అతనికి హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ కారణం ఏమనేది నాకు అర్థం కాలే. మామూలుగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, పెద్ద అఫెన్సెస్ చేసినప్పుడు అది డిటెక్ట్ కాకుంటేనో, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మర్డర్ కేసు అటువంటిది ఏదైనా ఉంది అది డిటెక్ట్ కాకుంటేనో ఈ విధంగా హింసిస్తారు. ఎందుకు చాలా క్రూరంగా వ్యవహరించే మనస్తత్వం అది అతని మనస్తత్వం ఎలాంటిది? మామూలుగా మీకు పరిచయం అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇన్స్పెక్టర్ గారు కొంచెం గట్టిగా ఉద్యోగం చేసేవాడే అని, అంటే మా గట్టిగా ఉద్యోగం చేయడం. ఈ థర్డ్ డిగ్రీలో అతను ఏమన్నా టాప్ మోస్ట్? నేను వెస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు ఇట్లా కంప్లైంట్స్ ఏం లేవు. కొంచెం బాగా పనిచేస్తాడు అనేది ఉండింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, అందులో ఆయన ఒక మాజీ DGP అన్నకు అల్లుడు ఏదో రిలేషన్ ఉంది అబ్బాయికి. కాబట్టి ఇతనికి అంత హింసించాల్సిన అవసరం ఏమనేది $1 మిలియన్ క్వశ్చన్. అది అసలు మోటివ్ ఏమనేది, పోలీసు థర్డ్ డిగ్రీ అంతగా చేసి అతన్ని సత్యంత వరకు హింసించేకి కారణం ఏమనేది, అది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. నాకు అర్థమే కావడం వల్ల ఏ రకంగా ఆలోచన చేస్తే ఎందుకు అంతగా హింసించారు. అనుభవంతో చెప్పండి. మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఏ కేసుకైనా. అదే ఇప్పుడు ఈయన నాగరాజు గారు మర్డర్ చేశాడు, 302 కట్టేశారు. ఇప్పుడు కొత్తగా 103 అంటారు 302ని. ఈ కట్టినప్పుడు అసలు ఆయన నేరం చేసే మోటివ్ ఏమి? అది ఎవరు వెనక ఉన్నారు, ఎవరు ప్రేరేపించారు, అతని వల్ల ఏమి అనుకున్నారు? అసలు దీనికల్లా ఏమన్నా అధికార పక్ష నాయకులు, ఇప్పుడు మామూలుగా మన పోలీస్ ఆఫీసర్స్ అంతా అధికార పక్ష నాయకులే. DG చెప్తే కూడా విన్నారు, SP చెప్తే విన్నారు, ఆ ఏరియా పొలిటీషియన్ చెప్తే వింటారు. అది పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవరు వెనక ఉండి ఏమి ఆశించారు ఆ సాయి కృష్ణ నుంచి, అతని నుంచి ఏమి రాబట్టుకోవాలన్నారు, ఏమి రాబట్టుకోవాలని CI గారు అంత టార్చర్ చేశారనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. పైగా దీంట్లో ఈ CI స్థాయి అధికారి అంత 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 ఇదిగా అతన్ని టార్చర్ చేసి చచ్చేంత వరకు అతన్ని హింసించాడంటే వెనక పెద్ద పోలీస్ బాసుల సపోర్ట్ లేకుంటే ఏమి చేయడండి ఇన్స్పెక్టర్? నాకు తెలుసు కదా, మేమంతా సర్వీస్ చేసి వచ్చాం. అంత ధైర్యంగా ఏమంత ఇండిపెండెంట్ గా తీసుకునే వ్యక్తి ఏం కాదు నాగరాజ్. వెనక ఎవరో ఆఫీసర్స్ ప్రెజర్ ఉంది అతని మీద. దాని గురించి ఎందుకో ఏదో అది తెలియని $1 మిలియన్ క్వశ్చన్. మోటివ్ తెలియడం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. తల్లి ఇటు CP దగ్గరికి వెళ్ళారు, DGP దగ్గరికి వెళ్ళారంట. తన కొడుకుని CI ఇట్లా అంటున్నారు, చంపేశాము, నువ్వు పూలమాల వేసుకో, ఇంకా దహన సంస్కారాలు చేసుకోవాల్సింది, నీ కొడుకు ఇంకా రాడు నీ ఇంటికి, ఎప్పుడో వెళ్ళిపోయాడో చచ్చిపోయాడని అంటున్నారు. నా కొడుకు చనిపోయి ఉంటే డెడ్ బాడీనైనా అప్పగించండి అని
ఆమె సిపి కార్యాలయం చుట్టూ డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగారట. కానీ వీళ్ళెవరూ ఎందుకు స్పందించలేదు? ఒక సిఐని కాపాడడానికి డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా సైలెంట్గా ఉంటారా? లేదు లేదు, అదే నేను చెప్తున్నా. సిఐని, ఒక సిఐ స్థాయి అధికారిని కాపాడేకి ఇంత 42 రోజులుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సిఐని ప్రోద్బలం చేసింది ఎవరో సుపీరియర్ పోలీస్ ఆఫీసర్సే ఉంటారు డెఫినెట్ గా. ఏదో పెద్ద తలకాయే ఉంది దీని వెనక. నాగరాజు గారు ఇంత అకృత్యం చేసి అతన్ని చంపేందుకు చేసేకి వెనక ఏదో పెద్ద తలకాయ కారణం ఉంది. నంబర్ 1. పెద్ద తలకాయ కారణం ఉంది అని అనుకుంటే ఇంకో పాయింట్ కూడా వస్తుంది కదా సార్, ఇది ప్రీ ప్లాన్డ్ గానే జరిగినట్టే కదా. అప్పుడు ప్రీ ప్లాన్ అంటే చచ్చేంత వరకు హింసించారు. అసలు ఏమి ఆశించి హింసించారు సాయి కృష్ణని? అతని నుంచి ఏమి రాబట్టుకోవాలనుకున్నారు? అది $1 million క్వశ్చన్. ఎందుకంటే ఏదో కారణం లేదు ఎందుకు హింసిస్తారు? ఏం నాగరాజుకు అతనికి ఏం ప్రత్యక్షమైన పగ కచ్చలు లేవు కదా? అవును, లేవు. అవి ఇప్పుడేమో నాగరాజు ఒక్కరి మీద కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్స్ లో ఏమైతుందంటే సిస్టమ్ లో డీజీ వరకు మాకు లాకప్ డిఎస్ఆర్ అని ఒకటి ఉంటదండి. డైలీ లాకప్ డిఎస్ఆర్ అని ఉదయం డిఎస్ఆర్ చెప్పేటప్పుడు లాకప్ డిఎస్ఆర్ అని ఒకటి ఉంటది. అంటే ఏ లాకప్ లో ఎవరు ఉన్నారు, అంటే అఫీషియల్ గా ఎవరు ఉన్నారు, లీగల్ గా అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇల్లీగల్ కస్టడీలో ఎంతమంది ఉన్నారు అనేది డైలీ మేము పై ఆఫీసర్లకు ఎస్ఐ నుంచి సిఐకి, సిఐ నుంచి డిఎస్పీకి, డిఎస్పీ నుంచి ఈ ఎస్పీ అయితే ఎస్పీ, లేకుండా కమిషనరేట్ అయితే సిపికి వెళ్తుంటది డైలీ. ఇతను ఏదైనా దాచిపెట్టి చెప్పాలనుకున్నా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ లేకపోతే ఏఎస్ఐ గారు రోజు వచ్చి లాకప్ లో ఆయన ఫిజికల్ గా చెక్ చేసి, పోలీస్ స్టేషన్ ఫిజికల్ గా చెక్ చేసి ఆయన కూడా రిపోర్ట్ పంపిస్తాడు డైలీ. కాబట్టి ఈ సాయి కృష్ణ సంగతి, సాయి కృష్ణని అతన్ని అరెస్ట్ చేసి లేకపోతే ఇల్లీగల్ కస్టడీ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టింది, తర్వాత హాస్పిటలైజ్ అయింది, అతని మీద అన్ని కూడా ప్రతి రోజు ప్రతి క్షణం కూడా సుపీరియర్ ఆఫీసర్స్ కు వెళ్తాయి. రైట్, లాకప్ డిఎస్ఆర్ ద్వారా వెళ్తాది. మరి ఆ ఆఫీసర్స్ ఏమైనారు? మరి ఏదో ప్రభుత్వం చాలా సీరియస్ అన్నప్పుడు, ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నప్పుడు మామూలుగా జిల్లా ఎస్పీ లేదు, జిల్లా ఎస్పీని అటువంటి ట్రాన్స్ఫర్ చేయాలా, లేకపోతే మెడికల్ లీవ్ లో పంపాలా? ఇప్పుడు కమిషనర్ ను కూడా మెడికల్ లీవ్ లోనో ట్రాన్స్ఫర్ ముందు చేయాలా? ఆయన అక్కడ ఉంటే ఏం కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారండి? ఎవడొచ్చినా ఇన్వెస్టిగేట్ చేయలేరు, ఎవరు వచ్చినా చేయలేరు. ఒకటి నేను చెప్పినట్టు ఈ 40 రోజుల్లో ఈ సాక్ష్యాలు ఇన్స్పెక్టర్ ఎందుకు సస్పెండ్ చేశారు? ఏమన్నా సస్పెండ్ చేసేసారు ఎందుకు? అతని వ్యతిరేకంగా ఉన్న ఏమన్నా సాక్ష్యాలని రూపుమాపుతాడనే ఉద్దేశంతో ఆఫీస్ నుంచి ముందు వీఆర్ తీసుకున్న తర్వాత సస్పెండ్ చేశాడు. మరి ఇవన్నీ కూడా సిపి ఆఫీస్ లో కూడా ఉంటుందండి. అతన్ని ఇప్పుడు సస్పెండ్ చేసి వీఆర్ కి పంపిస్తామనో సస్పెండ్ చేస్తే కాదు. ఇప్పుడు ఏంటి, ఈ 40 రోజుల పాటు అతను చాలా కామ్ గా ఎక్కడ ఎవిడెన్స్ అక్కడ ఉంచి రేపు ఏదైనా విచారణ జరిగితే విచారణ అధికారులకు సహకరించాలని అనుకుంటారా? ఉన్న ఎవిడెన్స్ ని లేకుండా చేసేటటువంటి అవకాశం ఉండదా 40 రోజుల నుంచి? డెఫినెట్ గా జరుగుతుందండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇంత ఒక అసలు యాక్చువల్ గా అనేది చాలా లాకప్ డెత్తుల్లో చూస్తాం కానీ ఇట్లా కాల్చి బూడిద చేసినారని అలిగేషన్ ఎక్కడ చూడలేదు. ఇది చాలా తీవ్రమైన నేరము. ఈ కాల్చి బూడిద చేసే పరిస్థితి అంటే శవాన్ని మాయం చేసిన అనేది డెఫినెట్ గా వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళకు పర్మిషన్ తీసుకొని చేస్తారండి. రైట్ సార్, అనుభవంతో చెప్తున్నాను. రైట్.